మా లవ్ బైట్స్లో నెక్స్ట్ లవ్ లెటర్ ఎవరు రాస్తారంటే ప్రశాంత్ రాశారు. హాయ్ జెమినీ మ్యూజిక్, ఐఎమ్ ప్రశాంత్. హాయ్ ప్రశాంత్, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయి పేరు అప్పి. అనుకోకుండా ఒకసారి తను నా వైపు చూసింది. అప్పటి నుంచి చూడటం మొదలుపెట్టింది. తను నేను లవ్ చేయడం స్టార్ట్ చేసింది, కానీ చూడటం వరకే, మాట్లాడడం లేదు. చూస్తూ చూస్తూ 1 year అయిపోయింది. July 14, 2016 ఫస్ట్ టైం మాట్లాడాను. July 22న నన్ను లవ్ చేస్తున్నావా అని అడిగింది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లేదు అని అన్నాను. అంతే, ఇక మాట్లాడడం మానేసింది. సారీ అని 1000 times చెప్పాను, కానీ తను యాక్సెప్ట్ చేయలేదు. ఎన్నిసార్లు సారీ చెప్పినా కానీ నాతో మాట్లాడడం లేదు. టైం తీసుకొని కోపం తగ్గాక మాట్లాడదాం అనుకున్నాను. 1 year తర్వాత మళ్ళీ ప్రపోజ్ చేశాను. ఈసారి తను నో అనింది. తన కోసం నా లైఫ్ అంతా వెయిట్ చేస్తాను, కానీ తను నన్ను తప్ప ఎవరినైనా లవ్ చేస్తుంది. మిస్ యూ అండ్ లవ్ యూ అప్పీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. కానీ లాస్ట్ ఒక్క మాట, 2 words 6 letters, ఈజీ టు సే బట్ హార్డ్ టు డూ. మూవ్ ఆన్, ఐ కాంట్ మూవ్ వితౌట్ యూ. లవ్ యూ అప్పీ, థ్యాంక్స్ జెమినీ మ్యూజిక్ ఫర్ షేరింగ్ మై లవ్ బైట్స్ అంట. మరి తను చూస్తూ ఉంది, తనే వచ్చి నన్ను లవ్ చేస్తున్నావా అంటే, నువ్వు నో, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నో అన్నానంటే ఆ ప్రాబ్లమ్స్ ఏంటో తనకు చెప్పాల్సింది కదా. నాకు నువ్వంటే ఇష్టమే, కాకపోతే నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నువ్వు చెప్పాల్సింది. అదే ఒక అమ్మాయి వచ్చి అడిగినప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే యాక్సెప్ట్ చేస్తుంది. ఆ అమ్మాయి ఇష్టపడి వచ్చింది కాబట్టి. మైట్ బి నువ్వు ఆ టైంలో వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నా సరే. సో ఒక అమ్మాయి వచ్చి నేను లవ్ చేస్తున్నా అంటే, లేదు ఫలానా అమ్మాయితో బ్రేకప్ అయింది, లేకుంటే ఫలానా అమ్మాయితో నేను రిలేషన్షిప్లో ఉన్నాను అంటే స్టార్టింగ్లో అది చెప్పుకుంటే డిఫరెంట్ థింగ్. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం చెప్తే అమ్మాయి అర్థం చేసుకుంటుంది. అంతేగాని నాకు కొన్ని ప్రాబ్లం నో అనేసాం అనుకో, ఈగో హర్ట్ అవుతుంది కదా. అబ్బాయిలే ప్రపోజ్ చేయాలని చాలా వరకు అమ్మాయిలు ఉంటుంది. అటువంటి అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు అనేసరికి ఇక అమ్మాయి అసలు లిటరల్గా నువ్వు అంటుంది. అందుకే నువ్వు ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా కానీ ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయట్లేదు. చూడు మరి, ఇంకా అమ్మాయి వెనకబడి ఎన్నిసార్లు చెప్పినా ఆ అమ్మాయి గురించి వెయిట్ చేసి వేస్టే. సో కాబట్టి ఒకసారి ట్రై చేయి. ఫైనల్గా ఏంటి, లవ్ చేస్తున్నావా లేదా చెప్పు, ఒక్కసారి మాట్లాడు. ఎక్కువ ఇబ్బంది పెట్టకు. మళ్ళీ లేదు అందనుకో, ఓకే థ్యాంక్స్ అని చెప్పు, వచ్చేసి నీ పని నువ్వు చూసుకో. మైట్ బి నువ్వు నీ పని నువ్వు చూసుకున్నప్పుడు ఆ అమ్మాయి ఓకే ఇతనేంటి ఫైనల్గా అడిగేశాడా, ఇంకా రాడా, ఇంకా లవ్ చేయడా అన్న ఫీలింగ్ ఉండి నేను మిస్ అవుతే కనుక తప్పకుండా నేను క్షమిస్తుంది. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. ఆ అమ్మాయి నేను క్షమించాలని, నీ లవ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ నీ లవ్ స్టోరీని లవ్ బైట్స్లో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ వాచింగ్ లవ్ బైట్స్ విత్ మీ సురేష్. స్టే ట్యూన్ టు జెమినీ మ్యూజిక్.